లింగానికి సంబంధించినటువంటి రూపం మనం చూడొచ్చు. కంప్లీట్ గా ఇక్కడ రెండు కళ్ళకు సంబంధించినటువంటి కళ్ళు తెరిచాడు శివుడు, కళ్ళు తెరిచి తమను చూస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూడొచ్చు. కంప్లీట్ గా భక్తులంతా కూడా ఇక్కడ ఏ రకంగా గుమికుడు ఉన్నారు, అసలు ఒక రకంగా తోపులాట జరిగేటువంటి విధంగా భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓం నమ శివాయ అంటూ ఇక్కడ భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా కళ్ళు తెరిచాడంటూ తిరుపతిలో ఒక ప్రచారం జరిగినటువంటి వెంటనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ శివుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే మీరు వస్తూ ఉంటారా ఆలయానికి? ఎప్పుడు తెలిసింది? ఇప్పుడే తెలిసింది. హాఫ్ అన్ అవర్ అయిందండి. మేము శివుడు నుంచి మాకు ఆ విషయం తెలిసిన విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తాం మేము ఇక్కడికి. మేము లోకల్ అండి, తిరుపతి. ఆలయానికి వస్తాడు. వినాయక చవితి ఇక్కడ బాగా చేస్తారు. వినాయకుడిని పెట్టేటప్పుడు ఇక్కడ బాగా చేస్తారు. శివుడు ఇక్కడ పురాతన నుంచి వచ్చింది శివుడు. ఇలాంటి గుడిలోనే విశేషం ఉంటుంది. పెద్ద పెద్ద గుడిలో ఉండదు, చిన్న చిన్న గుడిలోనే విశేషం ఉంటుంది ఎక్కువ.